హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండితో గుంత పొంగనాలకి కాంబినేషన్గా పల్లీలు నువ్వుల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఈసారి ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ మనకు బోరు కొట్టినప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇడ్లీ పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక బౌల్ ఇడ్లీ పిండి తీసుకోండి. పులిసిన పిండి కాకుండా మంచి పిండి యాడ్ చేసుకోండి. ఒక బౌల్ ఇడ్లీ పిండి యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయట్లేదు. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే 1 టీ స్పూన్ ఆయిల్లో కూడా పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు. నేను నార్మల్గానే ఆయిల్ యాడ్ చేయకుండా పల్లీలు ఫ్రై చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్యాన్ వేడికి నువ్వులు చక్కగా ఫ్రై అయిపోతాయి. నువ్వులు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ పుట్నాలు యాడ్ చేసుకోండి. పుట్నాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకోండి. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకుని చట్నీలోకి యాడ్ చేసేసుకోండి. చట్నీలోకి తాలింపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్గా గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. గుంత పొంగనాలు ప్యాన్ తీసుకుని బాగా హీట్ చేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత గుంతల్లోకి ఆయిల్ అప్లై చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా గుంత పొంగనాలు యాడ్ చేసుకోవడమే. నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసుకోండి. స్పూన్తో కానీ చేత్తో కానీ యాడ్ చేసుకోండి. మనం ముందు సైడ్స్ కి వేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో మంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం మధ్యలో యాడ్ చేస్తే అవి మాడిపోతాయి, సైడ్స్ కి వేగవు. మనం ఫస్ట్ సైడ్స్ కి వేసుకున్నాం అనుకోండి, అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మధ్యలో మంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ మధ్యలో యాడ్ చేసుకోకూడదు. పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 5 to 7 మినిట్స్ తర్వాత గుంత పొంగనాలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగతా పొంగనాలు కూడా నేను చూపించిన విధంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పల్లి నువ్వుల చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా నువ్వులు యాడ్ చేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా పొంగనాలు కూడా నేను చూపించిన విధంగా వేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.